సో ఏంటి మన డిస్కషన్ ఏంటి? చాప్టర్ పేరు ఏంటి అసలు? చాప్టర్ మీనింగ్ అండ్ నేచరా? ఓకే ఓకే, అయిపోయిందా అది? ఓకే. సో మెటీరియల్ మీకు ఎంతవరకు ఇచ్చారు? ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఉందా నెక్స్ట్? తర్వాత ఎంతవరకు ఉంది మెటీరియల్? కెపాసిటీ ఆఫ్ ద పార్ట్. అదే హ్యాపీగా. ఓకే ఓకే, చెప్పొచ్చు అయితే. రైట్. సో ఈరోజు కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఏంటి ఆ చాప్టర్ అంటే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఇది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో చాప్టర్ 2, నార్మల్ గా అయితే చాప్టర్ 3. మీకు ఫస్ట్ మీకు ఇంట్రొడక్షన్ ఒకటి అయింది కదా. ఇంట్రొడక్షన్ తర్వాత ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ ఒక చాప్టర్ అనుకుంటే మీనింగ్ అండ్ నేచర్ రెండవది అవుతుంది, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ మూడోది అవుతుంది. సో ఇందులో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఫస్ట్ చాప్టర్ మీకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఫస్ట్ చాప్టర్ మీకు మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ కాబట్టి సెకండ్ చాప్టర్ ఏమవుతుంది? ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. నేను మీకు ముందే చెప్పాను, గుర్తుందా? కాంట్రాక్ట్ లో 7 స్టెప్స్ ఉంటాయి కదా. 7 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆఫర్. రెండోది యాక్సెప్టెన్స్. ఈ రెండు కలిస్తే వచ్చేది కన్సిడరేషన్. ప్రామిస్. తర్వాత కన్సిడరేషన్. ఈ రెండు కలిస్తే వచ్చేది అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ కి ఏం యాడ్ అవ్వాలి? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ యాడ్ అవ్వాలి. అప్పుడు వచ్చేది కాంట్రాక్ట్. అప్పుడు మీకు విషయం చెప్పాను ఏంటంటే ఇవన్నీ సపరేట్ చాప్టర్స్ కింద వస్తాయని చెప్పాను. ఆఫర్ ఒక సపరేట్ చాప్టర్, యాక్సెప్టెన్స్ ఒక సపరేట్ చాప్టర్, కన్సిడరేషన్ ఒక సపరేట్ చాప్టర్. మరి ప్రామిస్ సపరేట్ చాప్టర్ కాదా? ఆఫర్ యాక్సెప్టెన్స్ రెండు మాట్లాడుతున్నాం అంటే ప్రామిస్ మాట్లాడుకున్నట్టే కదా. సో అందుకనే వీటి గురించి నేను అప్పుడు మీకు డిస్కస్ చేయకుండా ఈ రెండింటి గురించే మాట్లాడా. ఏ రెండు? అగ్రిమెంట్, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ రెండింటి గురించే మాట్లాడా. గుర్తుందా? అగ్రిమెంట్ లో 4 టైప్స్ ఉంటాయని, సోషల్, డొమెస్టిక్, పొలిటికల్, కమర్షియల్ అని. గుర్తుందా గుర్తులేదా? సో వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కాంట్రాక్ట్ అనుకున్నాం. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కొన్ని అగ్రిమెంట్స్ లో ఉంటుందని, కొన్ని అగ్రిమెంట్స్ లో ఉండదని, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు చూస్తే ఆ సపరేట్ చాప్టర్స్ లో ఫస్ట్ ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటిదమ్మా? ఆఫర్ అంటే ఏంటో మాట్లాడదు. ఈ ఆఫర్ గురించి, ఆఫర్ డెఫినేషన్, ఏది ఆఫర్ అవుద్ది ఏది ఆఫర్ అవ్వదు, క్లాసిఫికేషన్, టైప్స్ ఉంటాయి అన్నమాట. కైండ్స్ ఆఫ్ ఆఫర్స్ అంటారు. అసలు ఎలా ఇవ్వాలి? ఆఫర్ కి ఇన్విటేషన్ టు ఆఫర్ అని ఇంకోటి ఉంటుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇవన్నీ అయిన తర్వాత రెండో చాప్టర్ యాక్సెప్టెన్స్ వస్తుంది. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ కదా చాప్టర్ పేరు, అంతేనా? చాప్టర్ పేరు. అందులో ఫస్ట్ పార్ట్ ఇప్పుడు మనం మాట్లాడుతాం, ఆఫర్. యాక్సెప్టెన్స్ తర్వాత మాట్లాడతాం. హార్డ్లీ ఆఫర్ అనే చాప్టర్ మనకి 2 to 3 సెషన్స్ పట్టొచ్చు. అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి, ట్యూస్డే కదా ఇవాళ, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే కల్లా ఆఫర్ అయిపోతుంది. తర్వాత యాక్సెప్టెన్స్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? లాస్ట్ లో కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్, కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అని రెండు ఉంటాయి, అది కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ డెఫినేషన్ ఏం చెప్తున్నారు అసలు? అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ లో క్యారెక్టర్స్ ఎవరెవరు ఉంటారు? బేసికల్లీ ఇద్దరు ఉంటారమ్మా. కాంట్రాక్ట్ లో నేను మీకు చాలాసార్లు చెప్పాను, సెల్ఫ్ కాంట్రాక్ట్స్ ఉండవు. అంటే మీతో మీరే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వలేరు. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఏ కాంట్రాక్ట్ యూ మస్ట్ రిక్వైర్ అనదర్ పర్సన్. యూ మస్ట్ రిక్వైర్ అంటే మినిమం ఎంతమంది ఉండాలి కాంట్రాక్ట్ లో? ఇద్దరు ఉండాలి, నువ్వు ఇంకొకళ్ళు. అర్థమైందా? సో మాక్సిమం ఎంతమంది ఉండొచ్చు? మాక్సిమం నేను ఎప్పుడూ చెప్పలేదు, అన్లిమిటెడ్, ఎంతమంది అయినా ఉండొచ్చు. సో ఇక్కడ ఆఫర్ లో క్యారెక్టర్స్ ఎవరెవరు అంటే 2 క్యారెక్టర్స్ అమ్మా. ఆఫరర్, ఆఫరీ. వాళ్ళ పేర్లు ఆఫర్ ఆర్ ఆఫరీ. వాళ్ళ మీనింగ్ ఏంటి అంటే, ఆఫరర్ అనే పదానికి మీనింగ్ ఏంటి చూడండి. వన్ హూ గివ్స్ ద ఆఫర్. ఆఫరీ అనే పదానికి మీనింగ్ ఎవరైతే ఆఫర్ ఇస్తారో వాళ్ళని ఆఫరర్ అంటారు. ఎవరైతే ఆఫర్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని ఆఫరీ అంటారు. సో జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, వీడు అంటున్నాడు, ఐ వాంట్ టు బై యువర్ కార్, డూ యూ వాంట్ టు సెల్. నేను నీ కారు కొనాలనుకుంటున్నాను, నువ్వు అమ్ముతావా అని ఫస్ట్ ఈ పర్సన్ ఆఫర్ ఇస్తున్నాడు, అంతేనా? కాబట్టి వీడి పేరు ఆఫరర్. వీడు రిసీవ్ చేసుకుంటున్నాడు ఆఫర్,
అందుకే వీడి పేరు ఆఫరీ. ఆఫర్కి ఇంకో ముద్దు పేరు ఉందమ్మా, ప్రపోజల్ అని ఉంది. ఆఫర్ అంటే ఏంటమ్మా? ప్రపోజల్. ప్రపోజల్. ఆఫర్ అంటే మీకు తెలుగులో నానార్థాలు, ఏదో ప్రతిపదార్థాలు రకరకాలు ఉంటాయి కదమ్మా, అట్లా ఒకే పదానికి 2-3 మీనింగ్స్ అన్నమాట. ఆఫర్కి ఇంకొక పేరు కూడా ఉంది, ప్రపోజల్. మరి ఆఫర్లో క్యారెక్టర్స్ ని ఆఫరీ అన్నప్పుడు ప్రపోజల్లో కూడా క్యారెక్టర్స్ ని ప్రపోజర్, ప్రపోజీ అంటారు కదా. అందుకే ఇక్కడ ఆఫరర్ అంటే అర్థం ప్రపోజర్, ఆఫరీ అంటే అర్థం ప్రపోజీ. కొన్ని సార్లు కన్ఫ్యూజ్ చేయాలనుకున్నప్పుడు పదాలు మార్చి అడుగుతాడు, మార్చి చెప్తాడు, అప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎస్పెషల్లీ సిఏ దాంట్లో. ఓకేనా? థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి. సో ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి, ఆఫరర్, ఆఫరీ, లేదా ప్రపోజర్, ప్రపోజీ. ఎందుకు ఇలా అంటారు? ఆఫర్కి ఇంకో సినానిమ్ ప్రపోజల్ కాబట్టి. అర్థమైందా? ఎవరైతే ఆఫర్ ఇస్తారో వాళ్ళని ఏమంటారు? ఆఫరర్ అంటారు. ఎవరైతే ఆఫర్ ని రిసీవ్ చేసుకుంటారో ఆఫరీ అంటారు. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లియర్? అర్థమైందా? సో ఇప్పుడు నువ్వు నాకు ఆఫర్ ఇచ్చావు అనుకో, నీ పేరేంటి? కన్ఫ్యూజ్ అవ్వద్దు. నువ్వు నాకు ఆఫర్ ఇచ్చావు, నేను ఆఫర్ ని రిసీవ్ చేసుకున్నా, నా పేరేంటి? ఆఫర్. ఏంటిదమ్మా? ఆఫరీ. ఎందుకు? రిసీవ్ చేసుకున్నాను కాబట్టి. నువ్వు కదా నాకు ఆఫర్ ఇచ్చావు, నీ పేరేంటి? ఆఫర్. అర్థమైంది? అదే నేనే నీకు ఆఫర్ ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమవుద్ది? ఆఫరీ నువ్వు అవుతావు, ఆఫర్ ఆర్ నేను అవుతా. ఎందుకు? నువ్వు రిసీవ్ చేసుకున్నావు కాబట్టి. అర్థమైందా? సో కూర్చోము. ఇప్పుడు ఆఫర్ డెఫినేషన్ చూడండి. ఫస్ట్ డెఫినేషన్ సెక్షన్ 2A చెప్తుంది. ఆఫర్ కి డెఫినేషన్ ఏమంటుందంటే, వేర్ వన్ పర్సన్. అమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నాయి అంటే దాని అర్థం ఇది నేను చెప్పింది కాదమ్మా, యాక్ట్ చెప్పింది అనమాట. యాక్ట్ చెప్పినటువంటి డెఫినేషన్ ని మనం మాడిఫై చేయకూడదు. అక్కడ ఏ పదాలు ఉన్నాయో ఆ పదాలు ఎగ్జాక్ట్ గా మీరు ఎగ్జామ్ లో రాయాలి. ఎస్పెషల్లీ సిఏ రాస్తున్న వాళ్ళు. సిఎంఏ వాళ్ళకి అవసరం లేదు, నార్మల్లీ అర్థం చేసుకుంటే సరిపోతుంది. బట్ సిఏ వాళ్ళు మీరు బట్టి వేస్తారా, అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుంటారా, మీ కర్మ. ఏదో ఒకటి చేయండి, రేపు పొద్దున ఆఫర్ డెఫినేషన్ అడిగితే మీరు దీన్ని రాయాల్సిందే, నో చాయిస్. అర్థమైందా? సో చూడండి ఏమంటున్నాడు, వెన్ వన్ పర్సన్ అంటే ఒక వ్యక్తి, సిగ్నిఫైస్ టు అనదర్. గుర్తుపెట్టుకోండి అమ్మా, సిగ్నిఫైస్ అంటే అర్థం ఏంటంటే చెప్పడం, అంటే కమ్యూనికేట్ చేయడం. ఏంటిదమ్మా? సిగ్నిఫైస్ అంటే అర్థం ఏంటి? కమ్యూనికేట్స్. సిగ్నిఫై అంటే అర్థం కమ్యూనికేట్స్. కమ్యూనికేట్స్ టు అనదర్. ఇప్పుడు నేనేం చదివాను ఒకసారి చదవండి. వెన్ వన్ పర్సన్ సిగ్నిఫైస్ టు అనదర్ అంటే దాని అర్థం కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఏం కమ్యూనికేట్ చేస్తున్నాడు చూద్దాం రండి. ఏం కమ్యూనికేట్ చేస్తున్నాడంటే హిస్ విల్లింగ్నెస్ టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్. అంటే ఏంటంటే హిస్ విల్లింగ్నెస్ అంటే వాడి మనసులో ఉన్న మాట. ఆ మనసులో ఉన్న మాట టు డూ అంటే ఒక పని చేయడానికి కానీ, అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్. అమ్మా అబ్స్టైన్ అంటే ఇంగ్లీష్ అది లా వర్డ్ అమ్మా, దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమవుద్దంటే డూ అంటే చేయడం కదా, అబ్స్టైన్ అంటే చేయకుండా ఉండడం. అబ్స్టైన్ అంటే అర్థం ఏంటమ్మా? స్టాప్ చేయడం అనమాట. మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ లో రెడ్ లైట్, గ్రీన్ లైట్ 2 ఉంటాయి కదమ్మా. రెడ్ లైట్ అంటే ఏంటి? వెళ్ళిపోమనా, ఆగమని. గ్రీన్ లైట్ అంటే వెళ్ళమని. సో ఇప్పుడు అబ్స్టైన్ అంటే అర్థం ఏంటంటే రెడ్ లైటా, గ్రీన్ లైటా? రెడ్ లైట్. ఎందుకని? అబ్స్టైన్ అంటే అర్థం ఆగమని కాబట్టి, స్టాప్ అని కాబట్టి. ఓకేనా? డూ అంటే గ్రీన్ లైట్, ఒక పని చేయడానికి కానీ చేయకుండా ఉండడానికి కానీ. విల్లింగ్నెస్ అనేది దేనికైనా ఉండొచ్చమ్మా. టు డూ ఎన్ యాక్ట్ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎన్ యాక్ట్, రెండిటికి ఉండొచ్చు, తప్పులేదు. ఓకేనా? టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్. ఎలాంటి ఉద్దేశంతో? విత్ ఏ వ్యూ టు అబ్టైన్. అందుకే నేను అక్కడ వాటిని హైలైట్ చేసి అండర్లైన్ చేశా, అది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ఉద్దేశంతో ఆఫర్ ఇవ్వాలంటే విత్ ఏ వ్యూ టు అబ్టైన్ ద అసెంట్ ఆఫ్ ద అనదర్ పర్సన్. అంటే ఎదుటి వ్యక్తి యొక్క పర్మిషన్ ని, అసెంట్ అంటే కన్సెంట్, సమ్మతి తెలుగులో, పర్మిషన్ అడుగుతున్నట్టుగా అనమాట. అసెంట్ అంటే అర్థం ఇగో నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు, అది ఆఫర్ అవుతుంది. అర్థమైందా? సో విత్ ఏ వ్యూ టు అబ్టైన్ ద అసెంట్ ఆఫ్ ద అనదర్ పర్సన్, దెన్ హీ సెట్ టు మేక్ ఎన్ ఆఫర్.
ఇలా గనక చెప్తే ఆఫర్ చేసినట్టే. మొత్తం మూడు కండిషన్లు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఏం సిగ్నిఫై చేయాలంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఏంటా పాజిటివ్ నెగిటివ్ అంటే టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్. టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్. అరే ఒక పని చేద్దాంరా, లేదురా ఒక పని చేయొద్దురా. ఇట్లా మీకు డౌట్ వస్తుంది, ఒక పని చేయొద్దని చెప్పడానికి కూడా ఆఫర్లు ఇస్తారా? అట్లా కూడా ఉంటాయా? చెప్తా. ఉంటాయి, అలా కూడా ఉంటాయి. ఓకేనా? సో టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఈ సెకండ్. ఫస్ట్ ఏంటమ్మా? మొత్తం ఎన్ని ఉన్నాయి? 3. ఫస్ట్ది సిగ్నిఫై. సిగ్నిఫైస్ అంటే కమ్యూనికేట్ చేయడం, చెప్పడం. రెండోది ఏంటిదమ్మా? టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్, అంటే ఒక పని చేయడానికి కానీ చేయకుండా ఉండడానికి కానీ. థర్డ్ వన్ ఏంటో తెలుసా? విత్ ఏ వ్యూ టు అబ్టైన్ ద ఎసెంట్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఎలాంటి ఉద్దేశంతో అంటే విత్ ఏ వ్యూ, వాడి ఉద్దేశం ఏమై ఉండాలంటే టు అబ్టైన్. అబ్టైన్ అంటే తీసుకోవడం. అబ్టైన్ ద ఎసెంట్ ఆఫ్ ద అనదర్ పర్సన్. ఎసెంట్ అంటే సమ్మతి, ఎదుటి వ్యక్తి యొక్క ఎసెంట్ ఆఫ్ ద అదర్ పర్సన్, ఎదుటి వ్యక్తి యొక్క సమ్మతి తీసుకునే విధంగా చెప్తే అది ఆఫర్ అవుతుంది. ఒకవేళ ఎదుటి వ్యక్తి యొక్క యాక్సెప్టెన్స్ లేకుండా అంటే నార్మల్ వేరేలా ఒక పని చేయాల్సిందే అని నువ్వు చెప్పారనుకోండి, అది ఆఫర్ అవ్వదు, ఆర్డర్ అవుతుంది. ఆర్డర్ ఏమవుతుంది? ఆర్డర్. అర్థమైందా? ఆఫర్కి ఆర్డర్కి అదే తేడా. ఆఫర్లో ఆప్షన్స్ ఉంటాయి, నువ్వు ఎస్ చెప్పొచ్చు, నువ్వు చెప్పొచ్చు, ఆప్షన్స్ ఉంటాయి ఆఫర్లో. కానీ ఆర్డర్లో ఆప్షన్స్ ఉండవు. కిందకి వెళ్ళి ఒక బాటిల్ వాటర్ తేరా అని చెప్పాను అనుకో, దాని అర్థం నేను తెస్తావని నేను అడగట్లా, కిందకి వెళ్ళి తెమ్మంటున్నా. అంటే ఏంటి? నీకు ఎస్ ఆర్ నో ఛాన్స్ లేదు, ఇది ఆర్డర్ అవుద్ది. ఆఫర్ అంటే ఏంటి తెలుసా? అదే కిందకి వెళ్ళి వాటర్ తెస్తావా, ఇది ఆఫర్ అవుద్ది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కొన్నిసార్లు మనం ఇన్ఫర్మేషన్ ని కమ్యూనికేట్ చేస్తాం, అది ఆఫర్ అవ్వదు, జస్ట్ పాసింగ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఒకసారి నుంచోమ్మా. ఇప్పుడు ఒకసారి నుంచోమ్మా. లాస్ట్ వన్, సెకండ్ బెంచ్. ఇప్పుడు ఆ బ్లూ డ్రెస్ అమ్మాయి ఈ సెమీ బ్లూ డ్రెస్ అమ్మాయితో ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, నేను మా మమ్మీ డాడీ సాయంత్రం సెకండ్ షో సినిమాకి వెళ్తున్నాం అని అందంతే. అంతే, ఏమన్నావమ్మా నువ్వు? ఈరోజు ఈవినింగ్ నువ్వు మీ ఫ్యామిలీతో కలిసి కొత్త సినిమా ఏదో రిలీజ్ అయింది, సెకండ్ షోకి వెళ్తున్నావు. ఆ మాట అమ్మాయికి చెప్పావు. ఆమెను రమ్మన్నావా? జస్ట్ వెళ్తున్నానని చెప్పావు అంతే. ఇది కమ్యూనికేషన్ ఆఫ్ స్టేట్మెంట్ అంతే. అంటే మీకు ఆఫర్లో 3 పార్ట్లు ఉన్నాయి కదా. ఫస్ట్ సిగ్నిఫైస్, టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్, విత్ ఎ వ్యూ టు అబ్టైన్ ద ఎసెంట్, 3 ఉన్నాయి కదా. అందులో ఆ అమ్మాయి ఫస్ట్ డే చేసింది, సిగ్నిఫై చేసింది. అంతేగాని విత్ ఎ వ్యూ టు అబ్టైన్ నిన్ను అడిగిందా? వస్తావా రావా నిన్ను అడిగిందా? లేదు. నిన్ను అడగలా వస్తావా, వుడ్ యూ లైక్ టు జాయిన్ అస్ అనేవి అడగలేదు. సో కాబట్టి ఇప్పుడు ఆవిడ నిన్ను రమ్మన్నట్టు కాదు, ఆవిడ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పింది అంతే. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఈ సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ అంతా కలిసి గోవాకి వెళ్తాం, కాశ్మీర్ వెళ్తాం, హిమాచల్ ప్రదేశ్ వెళ్తాం, సిమ్లా వెళ్తాం. ఇవన్నీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ చెప్పడం అంతే, నేను రమ్మన్నట్టు కాదు. అట్లా కాకుండా మేమందరం నైట్ సెకండ్ షో సినిమాకి వెళ్తున్నాం మా ఫ్యామిలీతో కలిసి, నువ్వు కూడా వస్తావా? ఇప్పుడు 3 ఉన్నాయిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నిఫై చేసింది, టు డూ, ఒక సినిమాకి వెళ్తున్నారంట, ఒక పని చేద్దామని. రెండోది ఉంది. మూడోది విత్ ఏ వ్యూ టు అబ్టైన్ ద ఎసెంట్, నిన్ను అడుగుతుంది. ఇందాక స్టేట్మెంట్ కి ఇప్పుడు స్టేట్మెంట్ కి తేడా నీకు అర్థమవుతుందా? ఫస్ట్ స్టేట్మెంట్ లో నీ పర్మిషన్ ఎవరు అడగట్లా, అది అట్లీస్ట్ నేను రమ్మని కూడా అనట్లా. అర్థమైందా? జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది అంతే. బట్ సెకండ్ దాంట్లో అట్లా కాదు. సెకండ్ దాంట్లో నీ పర్మిషన్ అడుగుతున్నారు. విత్ ఏ వ్యూ టు అబ్టైన్ ద ఎసెంట్ అనే వర్డ్ అంత పవర్ ఉంది. ఆ పవర్ ఉంది కాబట్టి నేను అక్కడ బోల్డ్ లో పెట్టి అండర్లైన్ కూడా చేశా. అవునా? నార్మల్ వర్డ్స్ ఒకలా ఉన్నాయి, ఆ కింద ఉన్నది హైలైట్ చేసిందా లేదా? సో అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున ఎగ్జామ్ లో రాయాలి కూడా, థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినప్పుడు రాయాల్సిందే. అర్థమైందా? సో ఇది డెఫినేషన్ అనమాట. అంటే వెన్ వన్ పర్సన్ సిగ్నిఫైస్ టు అనదర్ పర్సన్, అంటే ఇద్దరు ఉండాలా? ఇద్దరి మధ్య ఏముండాలి? సిగ్నిఫైస్ అంటే కమ్యూనికేషన్, ఏదైనా కానీ టెలిఫోన్ కావచ్చు, లెటర్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, వాటి బంద్ ఏదైనా కావచ్చు. వన్ పర్సన్ సిగ్నిఫైస్ టు అనదర్ పర్సన్. ఏం సిగ్నిఫై చేయాలి? టిఫిన్ తింటున్నాను, బయటికి వెళ్తున్నాను, ఇది కాదు. ఒక పని చేద్దామని కానీ చెయ్యొద్దని కానీ, టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్. ఇందాక ఈవిడికి ఫస్ట్ స్టేట్మెంట్ లో మేము సినిమాకి వెళ్తున్నామని చెప్పింది తప్ప టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ నిన్నేమి చేయమనలేదు కదమ్మా. లేదా అట్లీస్ట్ నీ పర్మిషన్ కూడా అడగలేదుగా, నువ్వు కూడా వస్తావా లేదా వెళ్ళమంటావా, అట్లా కాదు కదా.
జస్ట్ చెప్పింది అంతే ఇన్ఫర్మేషన్. మీకు చాలా సార్లు ఎగ్జామ్స్లో ఉంటుంది, మియర్ పాసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎన్ ఆఫర్. జస్ట్ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడం లేదా జస్ట్ ఇన్ఫర్మేషన్ ని కమ్యూనికేట్ చేయడం ఆఫర్ కానే కాదు. ఆఫర్ కాదు. సాయంత్రం షాపింగ్కి వెళ్తున్నాను అని చెప్పాడు మీ ఫ్రెండ్, నేను రమ్మనలేదు, వాడు చెప్పాడు అంతే. అది ఆఫర్ అవుదమ్మా, స్టేట్మెంట్ అవుతుంది. అర్థమైందా? అండ్ ఇంకోటి, ఆఫర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఒపీనియన్. నీ ఒపీనియన్ చెప్పడం ఆఫర్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నీ ఫ్రెండ్ నువ్వు బట్టలు కొనుక్కోవడానికి బట్టల షాప్కి వెళ్ళారు. బట్టల షాప్కి వెళ్తారు, చేపల మార్కెట్కి వెళ్తారు. బట్టల షాప్కి వెళ్తారు. బట్టల షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మంచి మంచి మోడల్ ప్యాంట్ ఒకటి కనబడింది అక్కడ. ఓకేనా? మంచి రంగులుగా డిఫరెంట్ గా ఉంది. అది చూపించావు, నువ్వు చూపించారు, ఇది అయితే ఎలా ఉంటుందా నాకు అన్నాడు. బాగోదురా అన్నాడు. ఇదేనా ఆఫరా? వాడిని నేను అడిగాడు, జస్ట్ నువ్వు కొనుక్కుంటావా లేదా నన్ను కొనుక్కోమంటావా పర్మిషన్ అడగలా, నీ ఒపీనియన్ అడిగాడు. మనం ఈ మధ్య చూస్తున్నాం, సినిమా చూసి వచ్చిన తర్వాత థియేటర్స్ బయట ఆడియన్స్ దగ్గర మైకులు పెడుతున్నారు, మూవీ ఎలా ఉంది ఏంటంటే. కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగాలేదంటారు. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఒపీనియన్ కూడా ఆఫర్ కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఆఫర్ హ్యాస్ ఎ బిగ్గర్ సెన్స్, చాలా బిగ్గర్ సెన్స్ ఉంది దానికి. 3 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ఆఫర్ అవుతుంది. మూడిట్లో ఫస్ట్ సిగ్నిఫికేషన్ జరగాలి, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి కమ్యూనికేషన్ జరగాలి. రెండోది, ఆ కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే ఒక పని చేయడం గురించి కానీ ఒక పని చెయ్యకపోవడం గురించి కానీ ఉండాలి. మూడోది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బట్ దిస్ పాయింట్ ఈస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఆడు చెప్పే పని ఏదైతే ఉందో, ఫస్ట్ దాంట్లో నీకు చెప్పిన సిగ్నిఫికెన్స్ కానీ, రెండో దాంట్లో డూ ఆర్ అబ్స్టెంట్ ఫ్రమ్ డూయింగ్ అని, ఈ రెండు కూడా దేనికి సంబంధించింది అయి ఉండాలంటే నీ యొక్క ఎసెంట్ అడిగేలా ఉండాలి, నీ యొక్క కన్సెంట్ ని అడిగేలాగా ఉండాలి. అందుకే ఇందాక మీకు స్లైడ్ చూపించా, ఒక పర్సన్ ఇంకో పర్సన్ ని, నీ దగ్గర కార్ ఉంది కదా, ఆ కార్ నాకు అమ్ముతావా అని అన్నాడు తప్ప ఆ కార్ నాకు అమ్మే అన్నాడా? రెండింటి మధ్య డిఫరెన్స్ ఉందా? ఉందా లేదా? ఇప్పుడు కార్ నాకు అమ్ముతావా అని అడగడం వేరు, కార్ నాకు అమ్మేసేయి అనడం వేరు. ఫస్ట్ స్టేట్మెంట్ లో అమ్ముతావా అని అన్నప్పుడు ఎస్ ఆర్ నో ఉంది, చెప్పొచ్చు, ఆప్షన్స్ ఉన్నాయి. రెండో స్టేట్మెంట్ లో అమ్మేసేయి అంటే నీకు నో అనే ఛాన్స్ లేదు. అర్థమైందా? ఇప్పుడు గవర్నమెంట్ ఒక్కొక్కసారి రోడ్డు వైడింగ్, ఇప్పుడు ఇక్కడ జరిగింది కదమ్మా, మన అంతకుముందు చిన్న రోడ్డు ఉండేది, ఇప్పుడు రోడ్డు వైడింగ్ జరిగింది కదా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మున్సిపాలిటీ చెప్పినప్పుడు వినాల్సిందే. నా షాప్ పోయిద్ది, నా బిల్డింగ్ కూలిపోయిద్ది, లేదా నా బిల్డింగ్ డ్యామేజ్ అయ్యిద్ది. నీకు డ్యామేజ్ అయితే కాంపన్సేషన్స్ గవర్నమెంట్. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రోడ్ వైడనింగ్ నువ్వు కోఆపరేట్ చేయాల్సిందే. దీన్ని ఆర్డర్ అంటారు. దీన్ని ఏమంటారు? ఆర్డర్. ఆర్డర్ కాదు మనకి చదువుకునేది, ఆఫర్. ఆఫర్ లో ఖచ్చితంగా ఈ 3 ఉండాలి. సిగ్నిఫికేషన్ జరగాలి, ఆ సిగ్నిఫికేషన్ ఒక పని చేయడం గురించి కానీ చేయకపోవడం గురించి కానీ అయి ఉండాలి. మూడోది, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఈ సిగ్నిఫికేషన్ నీ యొక్క కన్సెంట్ ని అడిగేలాగా ఉండాలి, అంటే నీ యొక్క పర్మిషన్ ని అడిగేలాగా ఉండాలి. నీ యొక్క పర్మిషన్ అడిగేలాగా ఉండాలి అంటే ఏంటంటే, ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు, నువ్వు జాయిన్ అవుతావా, నీకు ఓకేనా, అలా ఉండాలి. అంతేగాని చేయాల్సిందే అన్నట్టు ఉండకూడదు. అదప్పుడు ఆఫర్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు చూడకుండా ఆఫర్ డెఫినేషన్ చెప్తారా మీరు? అక్కడ మాయమైపోయింది డెఫినేషన్. ఇప్పుడు చూడకుండా డెఫినేషన్ వద్దు, ఇదిగోండి, ఎగ్జాక్ట్లీ 30 సెకండ్స్ నేను టైం ఇస్తున్నాను. 30 సెకండ్స్ లో ఈ డెఫినేషన్ మాయం అవుతుంది. ఇక్కడ నుంచి డెఫినేషన్ ఎగ్జాక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. సరే 30 సెకండ్స్ కాదులే, 1 మినిట్ తీసుకోండి, చదవండి, ఆ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ ఎందుకు స్ట్రెస్ చేస్తానంటే దీన్ని బట్టే మొత్తం పాయింట్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి. అందుకు
డెఫినేషన్. ఓహో, అక్కడ ఆపేసి ఇక్కడ చూసుకుంటున్నారా? క్లోజ్ చేయండి అది. మెటీరియల్ క్లాసెస్ అయిపోయినాక మీకు రిఫరెన్స్ కోసం అని, అంతేగాని క్లాసెస్ జరిగేటప్పుడు మీరు చూస్తూ సార్ కరెక్ట్ చెప్తున్నాడా తప్పు చెప్తున్నాడా క్రాస్ వెరిఫై చేయమని కాదు. ఓకే, సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెడీ టు రీట్రేట్ ద డెఫినేషన్? ఎంతమంది చెప్పడానికి రెడీగా ఉన్నారు? అదండి, క్లాస్ అందరూ చేస్తేస్తున్నారు, అందరు రెడీయేనా? లాస్ట్ వన్ చెప్పమ్మా. నీ పక్కన డూయింగ్ పాజిటివ్, నెగిటివ్ ఏంటి? డూయింగ్ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్. ఎలాంటి ఉద్దేశంతో? మూడోది, రెండు చెప్పావు, సిగ్నిఫైస్ చెప్పావు, డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్ చెప్పావు. మూడోది విత్ ఎ వ్యూ టు అబ్టైన్. ఏం తీసుకోవాలి? ఎదుటి వ్యక్తి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ అంటే కన్సెంట్, కన్సెంట్ అంటే లాలో అసెంట్. విత్ ఎ వ్యూ టు అబ్టైన్ ద అసెంట్ ఆఫ్ ద అదర్ పర్సన్, దెన్ హీ సెట్ టు మేక్ ఏ ప్రపోజల్. అర్థమైందా? కూర్చో. అరే సెకండ్ వన్ చెప్పరా. మూడు పాయింట్లు ఒకటి చెప్పేసావు, సిగ్నిఫైస్. ఓకే, రెండోది then he is set to make an offer or proposal. కూర్చో. నెక్స్ట్ నువ్వు చెప్తా, చెప్పు. కూల్, మెల్లగా. వన్ పర్సన్ తర్వాత వెన్ పర్సన్, అక్కడ ఒకటి మిస్ అవుతుంది. వెన్ వన్ పర్సన్ సిగ్నిఫైస్ టు అనదర్, ఏం సిగ్నిఫై చేయాలి? హిజ్ విల్లింగ్నెస్, విల్లింగ్ టు డూ కాదు, హిజ్ విల్లింగ్నెస్ టు డూ. దెన్ హీ సెట్ టు మేక్ ఏ ప్రపోజల్ ఆర్ ఆఫర్, ఏదైనా పర్లేదు. వెరీ గుడ్, నైస్. రేపు ఫస్ట్ ఈ డెఫినేషన్ అడుగుతా, చెప్పాలి అందరూ, తడబడుతూ చెప్పకూడదు, కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, బ్రేకింగ్ అప్ ఆఫ్ డెఫినేషన్. ఆల్రెడీ మనం దీన్ని బ్రేకప్ చేసేసి చదివేసుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు? ఆఫర్ ఆర్ మస్ట్ ఎక్స్ప్రెస్ హిజ్ విల్లింగ్నెస్ టు బి బౌండ్ బై ద ఆఫర్. బ్రాకెట్ లో ఏమంటున్నాడు? సిగ్నిఫైస్ మీన్స్ కమ్యూనికేట్స్. అంతే కదమ్మా. ఆఫర్ ఆర్ అంటే ఆఫర్ ఇచ్చేవాడు, ఆఫర్ ఇచ్చేవాడు ఖచ్చితంగా వాడు మనసులో మాట చెప్పాలి. సినిమా డైలాగులు చెప్పకూడదు ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నావు నీ ఫ్రెండ్కి, నీ ఫ్రెండ్ కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండు. వాడు అనుకుంటాడు, ఇదే నిద్ర చూస్తుంది తేడాగా అనుకుంటాడు, ఇన్ని రోజులు నాతో ఫ్రెండ్షిప్ చేసావు, నా కళ్ళల్లో భాష నీకు అర్థం కావట్లేదు. అమ్మా, ఇలాంటి మోగనోములు, మోగ భాషలు ఇవన్నీ సీరియల్స్ లో, సినిమాల్లో ఉంటాయి తప్ప మనకి రియాలిటీలో ఉండవు అమ్మా. సో కాబట్టి ఏవైతే నువ్వు చెప్పాలనుకుంటున్నావో దాన్ని క్లియర్ కట్ గా సిగ్నిఫై చేయాలి. అంటే సిగ్నిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? నెక్స్ట్ రెండోది ఏమంటున్నాడు? విల్లింగ్నెస్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ విత్ ఎ వ్యూ టు అబ్టైన్ ద ఎసెన్స్. విల్లింగ్నెస్ చెప్తున్నావు కదా, అది ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి యొక్క పర్మిషన్ తీసుకునేలా చెప్పాలి, ఆర్డర్ ఇచ్చినట్టు కాదు. బ్రాకెట్ లో ఏ సేస్ టు బీ దట్ హీఈస్ గోయింగ్ టు ఏ మూవీ టు నైట్. సాయంత్రం సినిమాకి వెళ్తున్నాడంట. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆఫర్, ఇట్ ఈస్ జస్ట్ గివింగ్ ఇన్ఫర్మేషన్. అనుకున్నావా? నెక్స్ట్, ఎన్ ఆఫర్ క్యాన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక పని చేయడానికి ఆఫర్ ఇస్తే పాజిటివ్ ఆఫర్, ఒక పని చేయకుండా ఉండడానికి ఆఫర్ ఇస్తే నెగిటివ్ ఆఫర్. జాగ్రత్త వినండి, దేని పాజిటివ్ ఆఫర్ అంటారు? ఒక వర్క్ చేయడానికి ఆఫర్ ఇస్తే పాజిటివ్ ఆఫర్, ఒక వర్క్ చేయకుండా ఉండడానికి ఆఫర్ ఇస్తే నెగిటివ్ ఆఫర్. సార్, ఎవరైనా పని చేయొద్దని ఆఫర్ ఇస్తారా? ఇస్తారు. పని చేయకుండా ఉండడానికి కూడా ఆఫర్లు ఇస్తారన్న. ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ముందు ల్యాండ్ ఉందా? ఖాళీగా ఉందా? ఏమన్నా కడుతున్నారు అక్కడ? ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది, ఎప్పటి నుంచో ఖాళీగానే ఉంది. ఈ బ్రాడీపేట 4th లైన్ అనేది కమర్షియల్లీ కొంచెం మంచి ఏరియా, అంటే బాగా రెంట్లు వచ్చే ఏరియా.
చూస్తే అన్ని షాపింగ్ మాల్స్, బట్టల షాపులు, స్వీట్ షాపులు, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉండేదే కదా, మా సెల్ పాయింట్లు, ఎలక్ట్రానిక్స్ సంబంధించి అన్ని. ఇప్పుడు ఇలాంటి ఏరియాలో డిమాండ్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ల్యాండ్ నాదే అనుకోండి. ఇప్పుడు ఎవరో ఒక పెద్ద మల్టీప్లెక్స్ ఏదో కడతాను, లేదా ఒక 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఏదో కడతారు అని చెప్పి నన్ను అంతెందుకురా, బ్రాడీపేట అనగా స్టూడెంట్స్ ఇది కాబట్టి హాస్టల్ 4 ఫ్లోర్స్ పెట్టి హాస్టల్ కట్టుకుంటారంట వాళ్ళు, పీజీ బాయ్స్ గర్ల్స్ పీజీ కడతారంట, బాగా డబ్బులు వస్తాయి. అందుకని చెప్పి ఆ ల్యాండ్ అడిగారు. సార్ ఆ ల్యాండ్ మీరు నాకు అమ్ముతారా, ఒక 5 crores అమ్ముతారా ఇట్లా అని చెప్పి అడిగారు. నాకేమో యాక్చువల్లీ ఓకే నేను అమ్ముతాను, కానీ 5 crores కాదు, కొంచెం పెద్ద అమౌంట్ అయితే అమ్ముతాను ఇట్లా అని చెప్పాను. నేను అన్నా 7 crores అడిగా. ఇప్పుడు వాళ్ళు అంటారు, ఒక పని చేయండి సార్, మేము 5 crores అడుగుతున్నాం కొంటామని చెప్పి, కానీ మీరు ఎంత అడుగుతున్నారు? 7 crores అడుగుతున్నారు. మాకు ఆలోచించుకోవడానికి ఒక 3 నెలలు టైం కావాలి, ఆ ఫీజిబులా కాదా ఒకసారి మార్కెట్ సర్వే చేసుకొని అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా లేదు, మాకు కూడా కొంచెం టైం కావాలి, 3 months. ఈ 3 months మాత్రం మీరు ఎవరికి అమ్మొద్దు, ఉంచండి అట్లా అని అన్నారు. నేనంటాను, బుద్ధుడు మాట్లాడుతున్నావు లేదా, 3 నెలలు నీకోసం ఆపేయాలి నేను, ఈ 3 నెలలు ఇప్పుడు నీకోసం ఆపేసాను అనుకో, ఈ 3 నెలలు నాకేమైనా మంచి రేట్ వచ్చిందనుకో, వాడికి అమ్మకుండా నువ్వు కొంటావని చెప్పి నీకోసం ఆపాను అనుకో, 3 నెలల తర్వాత నాకు మార్కెట్ బాగాలేదు, ఫీజిబిలిటీ లేదు ఇట్లా అని చెప్పి నువ్వు కొనకపోతే నాకు వచ్చిన ఇది పోద్ది, నువ్వు కొనవు, మరి నాకు అప్పుడు లాస్ కదా, నేనెందుకు నీకోసం ఆపాలి అని నేను అంటా. వెంటనే ఆడంటాడు, ఒక పని చేయండి సార్, 10 లక్షలు ఇస్తాం. ఎంత ఇస్తారు? 10 లక్షలు ఇస్తాం. 3 నెలలు ఈ బిల్డింగ్ ఎవరికి అమ్మకూడదు, ఆ ల్యాండ్ ఎవరికి అమ్మకూడదు, అలాగే ఉంచండి. ఈ 10 లక్షలు నాకు ఇప్పుడు దేనికి ఇచ్చినట్టు? నేను ఆ ల్యాండ్ ఎవరికి అమ్మకుండా వాళ్ళ కోసం రిజర్వ్ చేసినందుకు 10 lakhs నాకు ఇచ్చినట్టు. ఈ 3 months తర్వాత వాళ్ళు కొనకపోతే నేను చెప్పిన రేటుకి నా ఇష్టం ఉన్నోడికి అమ్ముకుంటా నేను, అంతేగాని 10 లక్షలకి ల్యాండ్ అమ్మినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ నాట్ సెల్లింగ్ మై ల్యాండ్ ఫర్ 10 lakhs. నేను 10 లక్షలు ల్యాండ్ అమ్మట్లా, అడ్వాన్స్ కూడా తీసుకోవట్లా. నేను ఏం చేస్తున్నానంటే 3 నెలలు వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నందుకు, అంటే ఈ 3 నెలల లోపల నేను ఎవరికి అమ్మకూడదు, అది వాళ్ళ కోసం ఉంచాలి. ఈ 3 నెలలు ఎవరికి అమ్మకుండా నేను హోల్డ్ చేస్తున్నందుకు వాళ్ళు నాకు ఇచ్చేటువంటి ఆఫర్ 10 lakhs. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళు నాకు 10 lakhs ఆఫర్ ఇస్తున్నారు, దేనికి? పని చేయమనా పని చేయొద్దనా? పని చేయొద్దని. ఏం పని చేయొద్దు? నా ల్యాండ్ ఎవరికి అమ్మొద్దు అని. అంటే ఇప్పుడు నేను 3 నెలలు ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నందుకు నాకు 10 లక్షలు వస్తుంది. ఇది నెగిటివ్ ఆఫర్. ఏ ఆఫర్ ఇది? పాజిటివ్ ఆఫర్ వ్యాలిడే, నెగిటివ్ ఆఫర్ వ్యాలిడేనమ్మా, రెండు ఒకటే, తప్పలేదు. పాజిటివ్ అయినా వ్యాలిడే, నెగిటివ్ అయినా వ్యాలిడే. గుర్తుపెట్టుకోండి, కొంతమందికి నెగిటివ్ అనగానే నెగిటివ్గా ఉంటుంది, నెగిటివ్ అంటే ఎందుకు వ్యాలిడ్ అయింది, నెగిటివ్ ఆఫర్ రాంగ్ ఏమో తప్పేమో అనుకుంటారు. అట్లేం లేదమ్మా, పాజిటివ్ ఆఫర్ అయినా వ్యాలిడే, నెగిటివ్ ఆఫర్ అయినా కూడా వ్యాలిడే, బోత్ ఆర్ వ్యాలిడ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పాజిటివ్ యాక్ట్ అంటే ఏమంటున్నాడు? ఎక్స్ అండ్ వై ఎంటరింగ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ ఫర్ ద సేల్ ఆఫ్ ల్యాండ్, బ్రాకెట్ లో డూయింగ్ ఏ వర్క్, అంటే ఒక పని చేయడం కోసం, ల్యాండ్ అమ్ము నేను ల్యాండ్ కొంటాను ఎట్లా, ఇది పాజిటివ్ యాక్ట్. నెగిటివ్ యాక్ట్ అంటే చూడండి, ఎక్స్ అండ్ వై ఎంటరింగ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ స్టేటింగ్ దట్ ఎక్స్ షుడ్ నాట్ సెల్ హిస్ ల్యాండ్ టు ఎనీవన్ టిల్ 5 months. రాబోయే 5 నెలలు నీ ల్యాండ్ ఎవరికి అమ్మొద్దు. నువ్వేనా కొంటావా? కొంటానో లేదు తర్వాత చెప్తా, ముందు 5 నెలల వరకు అమ్మొద్దు. 5 నెలల వరకు అమ్మకుండా ఉన్నందుకు నీకు ఇంత డబ్బులు ఇస్తా. తర్వాత నేను కొనొచ్చు, కొనకపోవచ్చు. నేను కొంటే నేనే కొంటా, ఒకవేళ నేను కొనకపోతే బయట ఎవడో గన్నయ్య గడికి అమ్ముకో. అంటే ఇప్పుడు ఇచ్చే డబ్బులు ఎందుకో తెలుసా? 5 నెలల వరకు నువ్వు ల్యాండ్ అమ్మకుండా హోల్డ్ చేసినందుకు. నెగిటివ్ అంటే అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్, అమ్మకుండా ఆపు, పని చెయ్యొద్దు అని నాకు ఆఫర్ ఇస్తుంది అనమాట. అందుకే బ్రాకెట్లో ఉన్నాడు, నాట్ డూయింగ్ ఏ వర్క్. అర్థమైందా? సో ఓన్లీ పాజిటివ్ ఆఫర్ వ్యాలిడ్, నెగిటివ్ ఆఫర్ వాయిడా? ఏం చెప్పాను మీకు? బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ ఆర్ వ్యాలిడ్ అనమాట. టెస్ట్ చెక్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి అది. ఆఫర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మనం 7 స్టెప్లు మాట్లాడుకున్నాం, 7వ స్టెప్ లో కాంట్రాక్ట్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఆఫర్, ఆబ్వియస్లీ ఆఫర్ ఫస్ట్ స్టెప్. సెకండ్ది మెంటల్లీ, అంటే మనసులో నుంచి కూడా ఆఫర్లు ఇచ్చుకోవచ్చు అంట. ఇందాకే చెప్పా, నువ్వు మనసులో ఎన్ని బూతులు తిట్టుకుంటున్నావు ఎవడు తెలుసు,
నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది. నేను అందుకనే ఆఫర్లో 3 పార్ట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆఫర్ డెఫినేషన్ లో 3 పాయింట్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ సిగ్నిఫైస్ అంటే అర్థం కమ్యూనికేట్ చేయరా బాబు అని. నువ్వు మనసులో ఏదో అనుకుని చూపులు కలిసిన శుభవేళ, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నేను, ఇట్లాంటి టైటిల్స్ ఏ పనికిరావమ్మా. ఆఫర్స్ కెన్ బి మేడ్ మెంటల్లీ అంటున్నాడు. మనసులో అనుకోవడం ద్వారా ఆఫర్లు, మీరందరూ సెవెంత్ సెన్స్ లో సూర్యాలు కాదు కదమ్మా, కళ్ళల్లో చూసి చెప్పేయడానికి ఇదంతా కుదరదమ్మా. ఆఫర్స్ షుడ్ బి ఓన్లీ పాజిటివ్ గానే ఉండాలంట ఆఫర్లు. ఏం చెప్పాను మీకు, ఆఫర్స్ క్యాన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్, బోత్ ఆర్ వ్యాలిడ్. కానీ వీడేమంటున్నాడు ఓన్లీ పాజిటివ్, కాబట్టి నో. ఆఫర్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ చెప్తే ఆఫరేనంట. ఇందా చెప్పా కదా, మీ ఫ్రెండ్ని బట్టల షాపు తీసుకెళ్ళావు, ఒక వైట్ షర్ట్ చూపించి అరే ఇది బాగుంటుందా నాకని అన్నావు, బాగోదు అన్నాడు, ఆఫరా? వాడు ఒపీనియన్ చెప్పాడు. నువ్వు సినిమా చూసి వస్తున్నావు, నీ ఫ్రెండ్ కలిసాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, సినిమాకి వెళ్ళి వస్తున్నాను, ఎలా ఉంది, బాగుందా, బాగాలేదు, ఆఫరా? ఒపీనియన్ చెప్తున్నాడు. ఒపీనియన్ చెప్పడం ఆఫర్ ఎట్లా అవుతుంది? అసలు ఆఫరే కాదు. ఓకేనా? నో. నెక్స్ట్ ఎంసీక్యూ చూడండి. ఫస్ట్, ఎన్ ఆఫర్ మస్ట్ బి, ఆఫర్ ఎలా ఉండాలి చెప్పండి. ఆఫర్ మస్ట్ బి గివెన్ టు అనదర్ పర్సన్, ఎస్. కమ్యూనికేటెడ్, ఎస్. ఫర్ డూయింగ్ ఏ నెగిటివ్ యాక్ట్, అమ్మ ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి మాత్రం ఓన్లీ నెగిటివ్ యాక్ట్ కే ఆఫర్ ఇవ్వాలంట. పాజిటివ్కి ఇవ్వకూడదా? పాజిటివ్కి ఇవ్వచ్చు, నెగిటివ్కి ఇవ్వచ్చు. సో ఏబి కరెక్ట్ అంటే డి ఆప్షన్ కరెక్ట్, ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్, ఎన్ ఆఫర్ మస్ట్ బి ఇన్ రైటింగ్, అమ్మ ఖచ్చితంగా ఆఫర్ రైటింగ్ లోనే ఉండాలంట? కాదు. ఎన్ ఆఫర్ మస్ట్ బి ఫర్ డూయింగ్ ఏ పాజిటివ్ యాక్ట్, ఓన్లీ పాజిటివ్ యాక్ట్ కే ఆఫర్ ఉండాలంట? కాదు. ఎన్ ఆఫర్ మస్ట్ బి గివెన్ టు సెల్ఫ్, అంటే నీకు నువ్వే ఆఫర్లు ఇచ్చుకోవాలంట, బయట వాళ్ళకి ఇవ్వకూడదంట. ఊర్లలో ఉంటారు, వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళని ఏమంటారు? కరెక్ట్, నిజం. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు ఏమంటారు? పిచ్చోళ్ళు అంట. అమ్మ పోనీ మీకు డౌట్ అనిపిస్తే, ఇప్పుడు హాస్టల్ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్ళి మీలో మీరే మాట్లాడుకోండి, బాగానే ఉంటావురా నువ్వు, కాకపోతే నీకు కొంచెం కొవ్వు ఎక్కువ, అయినా నీ అంత అందగాడు ఎక్కడ ఉంటాడు, ఇట్లాంటి మాట్లాడుకోవడం మొదలు పెట్టండి. మీ రూమ్మేట్స్ ఫస్ట్ చూస్తారు, ఏదో డిప్రెషన్ లో ఉన్నాం అనుకుంటారు, ఒక 5 నిమిషాలు చూస్తారు, 10 నిమిషాలు చూస్తారు, తర్వాత చేతులు ఏదుంటే తీసేస్తారు. అర్థమైందా? పిచ్చోళ్ళే కదమ్మా. కానీ ఆడేమంటున్నాడు, ఆఫర్ మస్ట్ బి గివెన్ టు సెల్ఫ్, నీకు నువ్వే ఆఫర్లు ఇచ్చుకోవాలంట. నీకు నువ్వే ఆఫర్లు ఇచ్చుకుంటే పిచ్చినా కూడా అవుతావు. కాదు. సో ఏ రాంగ్, బి రాంగ్, సి రాంగ్ అంటే ఆప్షన్ కూడా చదవకుండా డి కరెక్ట్ అని పెట్టవచ్చు, కానీ చదవండి. ఎన్ ఆఫర్ మస్ట్ బి గివ్స్ రైస్ టు క్రియేటింగ్ ఆఫ్ లీగల్ ఆబ్లిగేషన్. ఎస్. ఆఫర్ ఎలా ఉండాలంటే జోవియల్ గా చెప్పేది ఆఫర్ అవ్వదమ్మా, జోక్ గా చెప్పే ఆఫర్లు అవ్వవు. లీగల్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ చేసేలా అంటే లీగల్ ఇంటెన్షన్ తో ఉండాలి, లీగల్ ఎన్ఫోర్సబిలిటీని క్రియేట్ చేసేలా ఉండాలి. జోక్ గా చెప్పే, ఇప్పుడు మీరు అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటారు కదమ్మా, 10 లక్షలు పెట్టి ఏదో కారు కొన్నావు, అరే 100 రూపాయలు కారు ఇచ్చేస్తానంటాడు, అని నిజంగా 100 రూపాయలు ఇస్తే కారు ఇస్తాడు. అది లీగల్ ఆబ్లిగేషన్స్ కాదు. అంటే 100 రూపాయలకి కారు అమ్మకూడదని కాదు, అమ్మొచ్చు, కానీ అది జోవియల్ గా చెప్పిన స్టేట్మెంట్ అయ్యి ఉండకూడదు, సీరియస్ గా చెప్పింది అయి ఉండాలి. ఇప్పుడు మీకు తెలుసో లేదో, పెళ్లిళ్ళు అయినాక ఆస్తి పంపకాలప్పుడు తల్లిదండ్రులు కూతుర్లకి కొడుకులకి ఆస్తులై పంచేటప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే గిఫ్ట్ లా కాకుండా తల్లిదండ్రులు కొడుకో కూతురుకో అమ్మినట్టుగా చేస్తారు. అమ్మడం కూడా ఎట్లా అమ్ముతారంటే ఒక 10 ఎకరాల ల్యాండ్ 10 రూపాయలకి అమ్మేస్తారు. నిజమే, అది తప్పేం కాదు, అమ్ముకోవచ్చు. 10 ఎకరాల ల్యాండ్ 10 రూపాయలకి అమ్మకూడదనే లేదు, అమ్ముకోవచ్చు. అంటే ఇది ఎందుకు తీసుకుంటారంటే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ లో కొన్ని లోపాలు ఉంటాయిలేండి, మీకు తెలీదు, ఇంకా పెళ్లి అయినాక పెళ్లి ఆ స్టేజ్కి వచ్చినా తెలుస్తుంది, కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి గిఫ్ట్ డీడ్ లో. అందుకని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఉన్నారమ్మా, ఒకసారి నుంచోమ్మా, ఇప్పుడు వీళ్ళ డాడీ ఏమిటి 10 ఎకరాల ప్రాపర్టీ ఇద్దాం అనుకుంటున్నారు, ఆయన ఫ్రీగా ఇచ్చేవచ్చు ఈయనకి, మా అమ్మాయి కదండి గిఫ్ట్ డీడ్ కింద ఒక గిఫ్ట్ డీడ్ రాసి మా అమ్మాయికి నేను 10 ఎకరాలు ఇచ్చేస్తున్నాను అని చెప్పి. గిఫ్ట్ అంటే అర్థం ఏంటి, నువ్వు మీ నాన్నకి ఏమి ఇవ్వవు, అంటే నీకు అప్పనంగా వస్తుంది ఆ 10 ఎకరాలు. దీనిలో కొన్ని లోపాలు ఉంటాయి, ఎక్సెప్షన్స్, అది మీకు సిలబస్ లో లేవులేండి, మీకు అనవసరం కూడా. సో అలాంటివి కాకుండా మీ ఫాదర్ ముందుగానే ప్రొయాక్టివ్ గా ఆలోచించి ఏం చేస్తారంటే, ఎందుకు గిఫ్ట్ డీడ్ ఇవ్వాలి, గిఫ్ట్ లో చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎందుకు, నేను మా కూతురుకు అమ్ముకుంటాను అని చెప్పి వీళ్ళ డాడీ ఏమని, అమ్మ జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి, 5 రూపాయలు ఉన్నాయి డాడీ,
రూపాయలు నాకు ఇచ్చే అని చెప్పి 5 రూపాయలు తీసుకుని 10 ఎకరాల ల్యాండ్ రాసేయచ్చు. తప్పులేదు సార్. 10 ఎకరాల ల్యాండ్ 100 కోట్లు ఉంటుంది సార్ బయట మార్కెట్లో. ఆయన సార్ 5 రూపాయలకి అమ్ముకున్నాడు. 5 రూపాయలు కాదమ్మా, 10 రూపాయలకి కూడా అమ్ముకోవచ్చు. 10 రూపాయలు కాదమ్మా, ఒక చిన్న వస్తువుకు ఒక పేపర్కి కూడా అమ్ముకోవచ్చు. తప్పులేదు. కాంట్రాక్ట్ యాక్ట్ కానీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కానీ, ఏ యాక్ట్ కూడా అలా చేయకూడదని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. 10 కోట్ల ల్యాండ్ మీరు 9 కోట్లుగా నమ్మాలి ఇంకోటి చెప్పడానికి. అమ్ముకునేవాడికి లేని బాధ, కొనుక్కునేవాడికి లేని బాధ నీకెందుకు? అర్థమైందా? అంటే కన్సిడరేషన్ ఎంతైనా ఉండొచ్చు. ఇంకా దీని గురించి మీకు ఇంకా ఇండెప్త్ లో 3rd చాప్టర్ లో వస్తుందిలేండి. కన్సిడరేషన్ అనే చాప్టర్ లో వస్తుంది, అక్కడ మాట్లాడదు. అర్థమైందా? సో అలా. నెక్స్ట్ ఇంకేంటి? టైప్స్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయి. ఇది మనం రేపు క్లాస్ లో చూద్దాం. టైప్స్ ఆఫ్ ఆఫర్స్ అనేవి కొన్ని ఉంటాయి. జనరల్ ఆఫర్, స్పెసిఫిక్ ఆఫర్, కౌంటర్ ఆఫర్, క్రాస్ ఆఫర్, ఇలాంటి కొన్ని ఉంటాయి. ఎక్స్ప్రెస్ ఆఫర్, ఎంప్లాయిడ్ ఆఫర్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి మనం రేపు క్లాస్ లో చూద్దాం. ఇదిగోండి, బేస్డ్ ఆన్ ఫార్మేషన్ ఎక్స్ప్రెస్ ఆఫర్, ఎంప్లాయిడ్ ఆఫర్. బేస్డ్ ఆన్ ఆడియన్స్ జనరల్ ఆఫర్, స్పెసిఫిక్ ఆఫర్. అదర్ బేసిస్ లో క్రాస్ ఆఫర్, కౌంటర్ ఆఫర్ అని ఉంటుంది. కానీ కౌంటర్ ఆఫర్ చెప్పాలంటే ముందు యాక్సెప్టెన్స్ అంటే ఏంటో చెప్పాలి. అందుకే యాక్సెప్టెన్స్ చెప్పాక చెప్తాను. కౌంటర్ ఆఫర్ తర్వాత ఇదే మెటీరియల్ లాస్ట్ లో ఇస్తాను అనమాట. నేను అది అప్పుడు మాట్లాడుతున్నాను. మొత్తం 6 ఉంటాయి. జనరల్, స్పెసిఫిక్, అర్థమవుతుంది, ఎక్స్ప్రెస్, ఎంప్లాయిడ్, క్రాస్, కౌంటర్. వాటి గురించి రేపు క్లాస్ లో చూద్దాం. ఓకే, రైట్. చాలు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆఫర్ డెఫినేషన్ రేపు రాగానే అడిగితే చెప్తారా? రైట్. ఆన్లైన్ లో ఎవరైనా ఉన్నారా అసలు? మ్యూట్. సరే, మీకు ఇప్పుడు క్లాస్ ఉందా? బ్రేకా? ఓకే. 5:30 క్లాస్ ఉంది కదా.